వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కొడంగల్ మెట్ట భూములు కృష్ణానది జలాలతో తడవాలన్నదే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, ఇక్కడ వస్తున్న మార్పులను ప్రజలు గమనించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రోజుకు 18 గంటలు కష్టపడుతున్నా ఇంకా సమస్యలు పూర్తి స్థాయిలో తీరలేదని సీఎం అన్నారు. పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చిందన్నారు. నిర్వహించి ఆనాడు 7,500 ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే 2014 వరకు గ్రామాలకు రోడ్లు, తాగునీరు, అదే విధంగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్లను మనం ఈ రోజు అద్భుతంగా ఆనాడు చేసుకుంటే 2014లో మళ్ళీ 15,000 ఓట్లతోని రెండవసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2018లో అనుకోని విధంగా కొడంగల్లో ఓడిపోతే మీరందరూ మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంటు నిలబడ్డప్పుడు ఊర్లలో నుంచి సర్ది కట్టుకొని తోప ఖర్చులు మీరే జేబులో పెట్టుకొని రూపాయి ఆశించకుండా వేలాది మంది ఇక్కడి నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలు కష్టపడి మల్కాజ్గిరిలో పార్లమెంటు సభ్యుడిగా గెలవడానికి మీరందరూ కష్టపడి గెలిపించారు. పార్లమెంట్ కొడంగల్ బిడ్డ ఈనాడు ప్రయోజకుడై తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి అత్యంత అనుభవజ్ఞులైన దామోదర్ రాజనరసింహ గారి నుంచి మొదలు పెడితే ఉద్దండులు ఎంతో మంది మంత్రివర్గంలో ఈ రోజు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పూర్తయిందని, నిధుల కొరత లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరిగేలా పర్యవేక్షించాలని మంత్రి శ్రీహరికి సూచించారు. వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పనులు కూడా త్వరలోనే ప్రారంభం అవుతాయని సీఎం వెల్లడించారు. ప్రభుత్వం, మన ప్రభుత్వ అధినేత గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి కర కమలాల మీదుగా అదిగో ఆనాడు రామ్మోహన్ రెడ్డి నారాయణ స్వామి మంత్రి ఉన్నప్పుడు పోయి ప్రయత్నం చేసింది. ఇవాళ పూర్తిగా మన కళ ఫలించబోతుంది. వికారాబాద్ కృష్ణా లైను 90% మంజూరైంది. ఏం వెళ్ళింది, తోక మిగిలింది. రాబోయే 2 నెలల ఆ తోక కూడా బయటికి గుంజి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ మనం తెస్తాం. అదే విధంగా రాబోయే 6 నెలల సిమెంట్ పరిశ్రమ మాట్లాడి పని చేయమంటే 15-20 రోజుల్లోనే 98% భూ సేకరణకు ప్రజల్ని ఒప్పించి సంతకాలు పెట్టించి నెల తిరిగే లోపల మంత్రి శ్రీహరి గారు అక్కడ కూర్చొని, శివకుమార్ రెడ్డి అక్కడ కూర్చొని మొత్తం భూసేకరణ చేపించు. ఇవాళ ఏ అడ్డంకి లేదు. నిధులు ఎప్పుడు కావాలన్న సగం రాత్రైనా విడుదల చేయడానికి నేను సిద్ధంగా రెడీగా ఉన్నా. మరి ఇవాళ కృష్ణానది జలాలతోని 1,50,000 ఎకరాలకు మక్తల్, నారాయణపేట, కొడంగల్ వరకు మా అన్ని మండలాలకు మద్దూరు, దౌలతాబాదు. 7వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ 2వ రోజున వివిధ అంశాలపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఫైళ్ల క్లియరెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, డేటా లేక్ అవేర్, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడం మంచి పరిణామం అన్నారు. ఫైళ్ల క్లియరెన్స్లో వెనుకబడిన పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు వేగం పెంచాలని ఆయన సూచించారు. ఫైళ్లను త్వరగా క్లియర్ చేసే ప్రభుత్వ సేవలు మరింత త్వరగా అందుతాయన్నారు. Sir, last 1 month also, sir, the trend is no, it's better, sir, compared to last 3 months for secretaries also. Overall, states are generally 8 hours తగ్గారు ప్రసాద్ గారు. yes, yes. ఫైల్స్ ఈ 1 month లో కూడా 2,234 8 hours లో చేశాడు. 9 hours. Yes. Sir, if I go to HOD, sir, again reasonably well, sir, to that, sir. Last low. ఓన్లీ 5 రోజులు ఉంది కొంతమంది. Yes, 5 days ఉన్నవాడు కొంతమంది. 6 days, 7 days ఉన్నాయి. Yes. వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. జయలక్ష్మి గారు, బాలసుబ్రహ్మణ్యం, రామచంద్ర మోహన్, ఎవరిది నిజముద్దీన్, దద్ది కళ్ళ అండ్ ఆల్సో భార్గవి, వీళ్ళంతా 5, 6 అవన్నీ రావాలి, తగ్గాలి. ఓకే.
HODs sir, last 1 month compared to 3 months, అందరికి last 1 month there is improvement sir. ఇంకా 5 రోజుల్లో ఉన్నారు భార్గవి. Yes sir. ఎవరు భార్గవి? ఏంటమ్మా నీ దగ్గర ఫైల్స్ అన్ని లేట్ అవుతున్నాయి. ఓకేమ్మా చూసుకో. మండల స్థాయిలోని PGRS విధానంలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడం ద్వారా ప్రజలకు ఉపయోగపడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవియన్స్ స్వీకరిస్తున్న స్టే ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో గ్రీవియన్స్ స్వీకరించాలన్నారు. ప్రతి శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డేటా నిర్ణయించినట్లు చెప్పారు. సమస్యలు పరిష్కారమైతే బ్రాండ్ రావటంలో పాటు ప్రజల్లో విశ్వాసం పెరగటం ముఖ్యం అని సీఎం పేర్కొన్నారు. ఎవ్రీ మంత్ ఒక రోజు ఇక్కడ కలెక్టరేట్ చేస్తారు, మంత్లీ వన్స్. రిమైనింగ్ 3 weeks 3 హెడ్ క్వార్టర్స్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ. కొంతమందికి 9 ఉంటే 3 months కౌన్స్ వస్తుంది, కొంతమందికి 6 ఉంటే 1.5 months అయిపోతుంది, 4 ఉన్నా కూడా 2 months వన్స్ వస్తుంది. Sir, one submission, sir. Sir, actually, we tried 2 models, sir. If we go only once in a week to one constituency, it doesn't bring results, sir. If we go continuously for 3-4 weeks, sir, it brings results, sir. So the model what we found out, sir, we go to a constituency, sir, with the entire team. Let all the constituency MRO, MPDOs come there. We do it for 3-4 weeks together, sir. So what happens, sir? What we found out, first కొన్ని grievances వచ్చాయి, sir. 300-350. We have given some targets, we have given some directions to ground level team. Next week, sir, any resolve line. Next third week, any resolve line. So what we found out, sir, after 4th week, grievances came down very drastically, and ground level team also took us seriously, sir. So oka constituency, sir, continuously. Then like that, sir, we can plan it, and it brought good results, sir. Rather than going only one day, sir, because the team also knows Mali next week will run, so that is the thing, sir. No, that is also one model. That is a good model. Any improvements you can tell. According to him, every month ఒక రోజు ఇక్కడ కలెక్టరేట్ చేస్తారు, మంత్లీ వన్స్. రిమైనింగ్ 3 weeks 3 హెడ్ క్వార్టర్స్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ. కొంతమందికి 9 ఉంటే 3 months కౌన్స్ వస్తుంది. కొడంగల్ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సుమారు 110 కోట్లతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర్ రాజనరసింహ, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం గర్వించేలా పేదల తిరుపతిగా కొడంగల్ శ్రీహరి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. శతమానం భవతి అంటూ జరుగుతున్న వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కొడంగల్ పట్టణంలో వారు నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు, తెలంగాణ రాష్ట్రమే కాదు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించిన పేదల తిరుపతిగా కొడంగల్ పట్టణంలో ఉన్న శ్రీవారి దర్శనాన్ని చేసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించుకున్నట్టనే భావించే ఈ పేదల మందిరాన్ని తిరిగి పునర్నిర్మించే ఒక బృహత్తరమైన ఒక గొప్ప స్వామి కార్యాన్ని ఈనాడు దేవుడి ఆదేశం మేరకు మేమందరం వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, వివిధ మున్సిపాలిటీలకు సంబంధించిన మున్సిపల్ చైర్మన్లు, కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి నన్ను శాసనసభ్యుడిగా గెలిపించడానికి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ఈ ఫలితాలను ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ పరీక్షల్లో మొత్తం 91.72% ఉత్తీర్ణత నమోదైనట్టు ఆయన వెల్లడించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 23న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 32,434 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 29,750 మంది అర్హత సాధించారు. ఈ సెట్లో అర్హత సాధించిన విద్యార్థులందరికీ మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా బీటెక్, బీఈ కోర్సుల ద్వితీయ సంవత్సరంలోకి చేరేందుకు లేటరల్ ఎంట్రీ ఈసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. దీని ద్వారా విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. ఈ సెట్లో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ జరుగుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, బీఆర్ఎస్ నేతల మీద జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ను ఆయన కార్యాలయంలో కలిశారు. నిన్న కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కారుపై దాడి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ ఏడాదితో కేంద్ర మంత్రి బండి సంజయ్కు సంబంధం ఉందని, అందువల్ల కేంద్ర మంత్రిని నిందితుడిగా చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు కౌశిక్ రెడ్డికి భద్రత కల్పించడంతో పాటు మరికొన్ని డిమాండ్లతో కూడిన వినతిని పత్రాన్ని డీజీకి సమర్పించారు. కాంగ్రెస్ ఈ రెండు కూడా కుమ్మక్కైపోయి పోలీసులను వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళ కరీంనగర్ లో ఒక దుర్మార్గమైనటువంటి ఒక రాజ్యాంగ వ్యతిరేక రాక్షస పరిపాలనను ఇవాళ కరీంనగర్ లో చూపిస్తూ వస్తా ఉన్నారు. కూతవేట దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది, 100 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంటుంది. అంత పెద్ద కరీంనగర్ కార్పొరేషన్ లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. చేష్టల వల్లనే నిన్న పెద్ద ఎత్తున ఆ దాడి జరిగింది. భగవంతుని దయ కౌశిక్ రెడ్డి వాళ్ళ బతికున్నాడు, లేకపోతే ఇవాళ ఆయన ప్రాణాలు కోల్పోయేట్టుగా పరిస్థితి ఏర్పడుతుండే. పెట్రోల్ బాంబులు పట్టుకొస్తే పోలీస్ కేసులు పెట్టారట, మారణాయుధులు పట్టుకొస్తే పోలీస్ కేసులు పెట్టారట. బండి సంజయ్ గారు లాంటి వాళ్ళ భాష విన్నారా ఏమన్నా? భారత్ మాతాకి జై అనేటువంటి వాళ్ళు మాట్లాడే మాటేనా అది? కేసీఆర్కే పుట్టిన వాణి కేటీఆర్ని అడుగుతారట ఆయన. కేసీఆర్కే క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తీసుకుంటే 10 సంవత్సరంలో అంతకుముందున్న పాలనలో ఏ విధంగా ప్రతి సంవత్సరం నేరాలు తగ్గడం జరిగితే ఈ 2.5 సంవత్సరంలో ప్రతి అంశంలో కూడా కేసులు కానీ, హత్యలు కానీ, దోపిడీలు కానీ, దొమ్మిళ్ళు కానీ, దాడులు కానీ, ఇవన్నీ ప్రతీకార దాడులు కూడా పెరిగిపోయింది 2.5 సంవత్సరాల్లో. ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారే స్వయంగా అనాగరికంగా ప్రవర్తిస్తా ఉన్నారు. ఒకవైపున మాట్లాడడం, రెండో వైపు మాట్లాడిన తర్వాత ఇతరులు మాట్లాడితే తన యొక్క కార్యకర్తలతో, గుండాలతో ఇవాళ గంగుల కమలాకర్ గారి ఆఫీస్ మీద దాడి, పాడి కౌశిక్ రెడ్డి ఆఫీస్ మీద దాడి. హైదరాబాద్ నగరంలోని అత్యంత లగ్జరీ అండ్ సెక్యూరిటీ ఎక్కువగా ఉండే ప్రాంతమైన జూబ్లీహిల్స్లో దారుణం చోటు చేసుకుంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా పోలీసులు దీనిని హత్యగా నిర్ధారించారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ పని మనిషే ఈ దారుణానికి ఒడిగట్లినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నిందితులు అత్యంత క్రూరంగా ఈ హత్యకు పాల్పడ్డారు. బాధితురాలి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె గట్టిగా కేకలు వేయకుండా అడ్డుకుని ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారని సిపి సజ్జనార్ వెల్లడించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి కేవలం దోపిడీ కోసమే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. హత్యానంతరం నిందితులు పరారయ్యారని పేర్కొన్నారు. మర్డర్ ఫర్ గెయిన్ కావడం జరిగింది. ఈ ఆఫెన్స్ తెల్లారుజామున 2 గంటల అయిందని చెప్పి మనం అందాజు చేయడం జరుగుతుంది. దొరికిన ఆధారాలపైన ఇది ఒక నేపాలీ గ్యాంగ్ పనిచేసిందని చెప్పి మనము ప్రాథమిక అంచనా తెలియడం జరిగింది. వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకుని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మన సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి డెఫినెట్లీ ఈ గ్యాంగ్ ని పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది.
ఇప్పుడే మన రాష్ట్ర డీజీపీ సివి ఆనంద్ గారు అట్లానే మన డీజీపీ లా అండ్ ఆర్డర్ ఈ యొక్క సీన్ ని విజిట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ ఈ కేసుని డిటెక్ట్ చేయడానికి మనము ప్రయత్నం చేయడం జరుగుతుంది. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. మీ ఇంట్లో ఉన్న, ఎందుకంటే మార్నింగ్ కూడా చాలా మంది నాకు ఫోన్ చేశారు, మన ఇంట్లో నేపాలీస్ ఉన్నారు సార్, ఎట్లా సార్ అని చెప్పి. అందరు కూడా చెప్తున్నాను, వాళ్ళు 1 year 2 year అనేది మీరు పెట్టుకోవద్దు. మీరు డెఫినెట్లీ వాళ్ళపైన చాలా నిఘా పెట్టాలి. అట్లానే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీరందరూ కూడా సేఫ్టీ మెజర్ జాగ్రత్త ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. డెఫినెట్లీ మిస్ అయినాం. దాన్ని మనము ఎంత పోయింది, ఏం పోయిందని చెప్పి అంచనా చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచే వచ్చారు. సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు యువకులు బీటెక్ 3rd year చదువుతున్న యావన్ అనే యువకుడిని గురువారం రాత్రి నడి రోడ్డుపై దారి కాచి మరీ దారుణంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 17 చోట్ల పొడిచి అత్యంత దారుణంగా చంపేశారు. ప్రేమ వ్యవహారమే యువకుడు హత్యకు కారణమని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. సీతాఫల్ మండికి చెందిన యువతిని యావన్ ప్రేమిస్తుండటమే అతని హత్యకు కారణమని పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. కాగా నిన్న రాత్రి జరిగిన హత్య ప్రదేశానికి పెద్ద ఎత్తున చేరుకున్న మృతుడి బంధువులు, స్నేహితులు చేరుకున్నారు. హత్య నిందితుల ఇంటిపై దాడి చేసే యత్నం బంధువులు చేయడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పైనుంచి వస్తుంది విజువల్ లేదు సార్, పైనుంచి విజువల్ తీస్తున్నారు సార్. కరెక్ట్ కాదు. లేదు సార్, కొద్దిగా పైనుంచి వస్తుంది విజువల్ లేదు సార్, పైనుంచి విజువల్ తీస్తున్నారు సార్. కరెక్ట్ కాదు. బెంగాల్ కొత్త సీఎంగా సువేందు అధికారిని బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎన్నుకున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కోల్కతా విశ్వబంధు కన్వెన్షన్ సెంటర్లో జరిగిన బీజేపీ శాసనసభ సమావేశంలో సువేందు అధికారిని నేతగా ఎన్నుకున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ ఆయన పేరును ప్రతిపాదించారు. ఇదిలా ఉండగా ఓ మహిళ సహా ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వబోతున్నారు. శనివారం ఉదయం కోల్కతా బిగ్రెడ్ గ్రౌండ్స్లో కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. తమిళనాడులో విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కె సెల్వా పెరుంతగై ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో కాంగ్రెస్ శ్రేణులు గవర్నర్ తీరును తీవ్రంగా ఖండించారు. డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి విజయ్కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ అతిపెద్ద పార్టీని ఆహ్వానించి అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ కేంద్రంలోని బీజేపీ ఒత్తిడికి తలొగ్గి విజయ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. தமிழ்நாட்டுடைய ஆதிபத்தியத்தை எதிர்க்கும் வகையிலும் நம்முடைய அரசியல் நிலைநாட்டுவோம் 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 ஜனநாயகத்தை நிலைநாட்டுவோம் ஜனநாயகத்தை நிலைநாட்டுவோம். காங்கிரஸ் தமிழ்நாடு பொறுப்பாளர் அன்புக்குரிய சகோதரர் తమిళనాడులోని మైలాడుదురైలో అధికార మిత్రపక్షాలైన కాంగ్రెస్, డీఎంకే మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
గవర్నర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన నిరసనపై డీఎంకే శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరస్పరం వాగ్వాదానికి దిగడమే కాకుండా కాంగ్రెస్ జెండాలను లాక్కొని రోడ్డుపై పడేయడంతో ఉద్రిక్త నెలకొంది. కాంగ్రెస్ను రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని డీఎంకే కార్యకర్తలు నినాదాలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ తెరదించుతూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి వామపక్షాలు తమ అధికారిక మద్దతును ప్రకటించాయి. సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు సంయుక్తంగా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని స్పష్టం చేయడంతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ కోసం ఎదురుచూస్తున్న విజయ్కు వామపక్షాల నిర్ణయం కొండంత అండగా నిలిచింది. ఇప్పటికే టీవీకే పార్టీకి కాంగ్రెస్ తన మద్దతును ప్రకటించగా ఇప్పుడు వామపక్షాలు కూడా అదే బాటలో పయనించడం గమనార్హం. ఈ నేపథ్యంలో మరోసారి గవర్నర్ను కలవనున్న విజయ్ కలవనున్నారు.
కోవిడ్ను మించిన వైరస్పై ప్రపంచ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అలర్ట్ చేసింది. ఈ హంతా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుంది. హంతా వైరస్ చాలా ప్రమాదకరమని WHO హెచ్చరించింది. వైరస్ నియంత్రణకు వివిధ దేశాలతో కలిసి పనిచేస్తోందని వెల్లడించింది. కాగా నిన్న డచ్ క్రూయిజ్ షిప్లో హంత్ వైరస్ బారిన పడి 3 మృతి చెందినట్లు వెల్లడైంది. షిప్లో మొత్తం 23 దేశాలకు చెందిన 149 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. Given the incubation period of the Andes virus, which can be up to 6 weeks, it's possible that more cases may be reported. While this is a serious incident, WHO assesses the public health risk as low. It also shows why the international health regulations exist and how they work. WHO is working with multiple governments and partners on the response under those regulations. Our priorities are to ensure the affected patients receive care, that the remaining passengers on the ship are kept safe and treated with dignity, and to prevent any further spread of the virus. Given the incubation period of the Andes virus, which can be up to 6 weeks, it's possible that more cases may be reported. While this is a serious incident, WHO assesses the public health risk as low. It also shows why the international health regulations exist and how they work. WHO is working with multiple governments and partners on the response under those regulations. Our priorities are to ensure the affected patients receive care, that the remaining passengers on the ship are kept safe and treated with dignity, and to prevent any further spread of the virus. Given the incubation period of the Andes virus, ఇండోనేషియాలోని మలుకులో ఉన్న మౌంట్ డుకోనో అగ్నిపర్వతం శుక్రవారం బద్దలైంది. ఈ ఘటనలో 20 మంది పర్వతారోహకులు గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారిలో 3 మృతి చెందినట్లు పేర్కొన్నారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందిన సమయంలో పలువురు విదేశీయులతో సహా 20 మంది పర్వతారోహకులు పర్వతంపై ఉన్నారన్నారు. వారిలో 7గురిని సురక్షితంగా కిందకు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. విస్ఫోటనం కొనసాగుతున్నందున మృతదేహాలను పర్వతం నుంచి ఇంకా వెలికి తీయలేదన్నారు. అగ్నిపర్వతం నుంచి దాదాపు 18 కిలోమీటర్లు ఎత్తుకు మందపాటి బూడిద ఎగసిపడి సమీప గ్రామాలను కప్పివేసిందని వోల్కానాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ అధికారులు పేర్కొన్నారు. I hope they are still alive, the local tourists. Oh, I hope they are alive. Oh my God. It's killed them. Many people up there on the... Oh, it's double. Look, there's Dukono. When it's silence, I'm worried. Oh my God. Oh, I hope they're alive. Oh my God. It's killed them. Many people up there on the... Oh, it's double. Look, there's Dukono. When it's silence, I'm worried. That's the characteristic of Dukono. So, Dukono always dangerous. I hope they are... మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.